నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. విశుద్ధి మార్గంలో మనము మొదటి ధ్యానాన్ని గురించి తెలుసుకుంటూ ఆ ఏకాంతం నుంచి కలిగిన ప్రీతి సుఖము అనే మాటల్ని తెలుసుకుంటున్నాం. ఈ ప్రీతి సుఖంలో ఉద్వేగ ప్రీతి బలంగా ఉండి శరీరాన్ని పైకి లేపి ఆకాశంలోనికి ఎగురవేస్తున్నట్లుగా అనిపిస్తుంది అన్నదానికి ఉదాహరణగా నిన్న మనము మహాతిశయ స్థవిరుడు ఆకాశంలోనికి ఎగిరి మహాచైత్యపు ఆవరణలోనికి పోవటం గురించి చెప్పుకున్నాం. ఈరోజు ఇంకొక ఉదాహరణ. అలాగే గిరికండక మహావిహారానికి సమీపంలో వత్తకాలక గ్రామంలో ఒక కులపుత్రి కూడా బుద్ధుని ఆలంబనగా చేసుకొని బలమైన ఉద్వేగ ప్రీతితో లేచి ఆకాశంలోనికి ఎగిరింది. ఆమె తల్లిదండ్రులు ఆ కథ చెప్తున్నాడు. ఆమె తల్లిదండ్రులు సాయంకాల ధర్మశ్రవణం కోసం విహారానికి పోయేటప్పుడు, పుత్రి, నీవు గర్భిణివి, ఈ సమయంలో నీవు నడవజాలవు, మేము నీ కొరకు పుణ్యదాన సంకల్పం చేసి ధర్మశ్రవణం చేస్తాము, ఇట్లని వారు పయనమైనారు. ఈ గిరికండక మహావిహారానికి దగ్గరలో వత్తకాలక అనే గ్రామము ఉండేది. ఇది ఎక్కడ? శ్రీలంకలో. అక్కడ కూడా ఒక కులపుత్రి, ఒక ఉన్నత వంశానికి చెందినటువంటి యువతి పుత్రిక బుద్ధుని ఆలంబనగా చేసుకొని ఈ ఉద్వేగ ప్రీతితో ఆకాశంలోనికి ఎగిరింది. అయితే ఆమె తల్లిదండ్రులు ఆ కథను ప్రారంభిస్తూ ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. ఆమె తల్లిదండ్రులు సాయంకాలము విహారంలో ధర్మశ్రవణం చేద్దామని వెళ్ళేటప్పుడు కుమార్తెతో, నీవు గర్భిణివి, నీవు మాతో పాటు నడవలేవు, అందుకని నీవు ఇంటిలోనే ఉండు, నీకోసం మేము అక్కడ పుణ్యదాన సంకల్పం చేస్తాము, ధర్మశ్రవణం చేస్తాము అని అన్నారు. పుణ్యదాన సంకల్పము అని అంటే విహారంలో ఏదైనా దానం చేసి, ఈ దానం వల్ల మా చిత్తమలినాలు నశించుగాక, నిర్వాణం పొందుదుగాక అని కానీ, లేక ఇంకేదైనా ప్రాపంచిక కోరికల గురించి కానీ సంకల్పం చేసుకోవటం. ఆ విధంగా చేసి ఆ తర్వాత ధర్మశ్రవణం చేస్తాము అని వారు పయనమై వెళ్ళిపోయారు. ఆమె కూడా పోవాలనుకున్నది, కానీ ఆ పెద్దల మాటను కాదనలేకపోయింది. అందువలన ఇంటిలోనే ఉండి వాకిలిలో నిలబడి వెన్నెలలో గిరికండక ఆకాశ చైత్యపు వాకిలి చూస్తూ చైత్యంలో జరుగుతున్న దీప పూజను తిలకించింది. ఆమె కూడా పోవాలనుకున్నది, కానీ పెద్దల మాట వినాలా అని పోకుండా ఇంటిలోనే ఉన్నది. ఇంటి వాకిల్లో నిలబడి వెన్నెలలో ఆ గిరికండ ఆకాశ చైత్యపు వాకిలి వైపు చూస్తూ, ఆకాశ చైత్యపు అంటే ఆకాశంలోకి చాలా ఎత్తుగా ఉన్నది ఆ చైత్యము అని, దాని వైపు చూస్తూ ఆ చైత్యంలో జరుగుతున్న దీప పూజను తిలకించింది. 4 పరిషత్తులు, మాలాగంధాలు మొదలైన వాటితో చైత్య పూజ చేస్తూ ఉండటాన్ని చూచి భిక్షు సంఘపు సామూహిక ధర్మపఠన శబ్దాన్ని విన్నది. అప్పుడు ఆమె వాకిట్లో నిలబడి ఆ చైత్యం వైపు చూస్తూ అక్కడ జరుగుతున్న దీప పూజను చూసింది. 4 పరిషత్తులు అంటే భిక్షు, భిక్షుని, ఉపాసక, ఉపాసిక
మాలాగంధాలు మొదలైన వాటితో చైత్యంలో పూజ చేస్తూ ఉండటాన్ని చూసింది. భిక్షు సంఘం అంతా కలిసి సామూహికంగా ధర్మాన్ని పఠించటం విన్నది. అప్పుడు ఆమె విహారంలోనికి పోయి చైత్యాంగనంలో సంచరిస్తూ ఇటువంటి మధురమైన ధర్మబోధను వినేవారు ధన్యులు అని ఆలోచిస్తూ ముత్యాల రాశిలా వెన్నెలలో మెరుస్తున్న ధవల చైత్యాన్ని చూస్తూ చూస్తూ ఉద్వేగ ప్రీతిని పొంది ఎగిరి తల్లిదండ్రుల కన్నా ముందే ఆకాశ మార్గాన పోయి చైత్యం యొక్క అంగనంలో దిగి చైత్యానికి వందనం చేసి ధర్మశ్రవణము చేస్తూ నిలబడింది. నిన్న చెప్పుకున్నాం మనం ఏమిటంటే ఇది సూక్ష్మ శరీరంతో వెళ్ళటము అని. కానీ ఇందులో ఆ విధంగా ఏమీ చెప్పలేదు. ఆమె అట్లా ఎగిరిపోయి ధర్మశ్రవణం చేస్తూ నిలబడ్డది ఆ గిరికండక చైత్యం యొక్క ఆవరణలో అని చెప్పబడింది. అప్పుడు తల్లిదండ్రులు అతడికి వచ్చిన తర్వాత ఆమెను ఇలా అడిగారు, పుత్రి, నీవు ఏ త్రోవన వచ్చినావు అంటే ఆమె, నేను నడిచి రాలేదు, ఆకాశం నుండి వచ్చాను. పుత్రి, ఆకాశం నుండి చిత్తమలినాలు నశించిన సాధకులే రాగలుగుతారు, నీవెలా వచ్చినావు అనగా ఆమె, నేను వెన్నెలలో చైత్యాన్ని చూస్తూ నిలబడినప్పుడు నాకు బుద్ధుని ఆలంబనంలో బలమైన ప్రీతి కలిగింది. అప్పుడు నేను నిలబడి ఉన్నానో కూర్చుండి ఉన్నానో నాకు తెలియదు. గ్రహింపబడిన నిమిత్తం వలననే వెంటనే ఆకాశంలోనికి లేచి చైత్యాంగనంలోనికి వచ్చాను. కనుక ఉద్వేగ ప్రీతి శరీరాన్ని పైకి లేపి ఆకాశంలోనికి కొనిపోయేటంతటి శక్తిశాలి కాగలదు. ఉద్వేగ ప్రీతికి ఇటువంటి శక్తి ఉన్నది అని చెబుతూ ఉన్నాడు. ఇక స్మరణ ప్రీతి గురించి, చర్మపు సంచిని గాలి ఊది నింపినట్లుగా కొండచర్యలోని లోయ విశాల జలప్రవాహంచే నిండినట్లుగా స్మరణ ప్రీతి ఉత్పన్నమైనప్పుడు శరీరం అంతటా వ్యాపిస్తుంది. ఈ 5 విధాల ప్రీతి నిండి ఉన్నప్పుడు, పరిపక్వమైనప్పుడు 2 విధాల శాంతి, కాయశాంతి, చిత్తశాంతిని పరిపూర్ణం చేస్తుంది. శాంతి నిండుగా కలది అయి పరిపక్వమైనది అయి కాయిక సుఖము, చైతసిక సుఖము అనబడే 2 సుఖాలను పరిపూర్ణం చేస్తుంది. అంటే ఈ ప్రీతి పరిపక్వమైనప్పుడు శారీరక శాంతిని, చిత్తశాంతిని, శారీరక సుఖాన్ని, చిత్తసుఖాన్ని పరిపూర్ణం చేస్తుంది. అలాగే సుఖము పరిపూర్ణమై పరిపక్వమైనప్పుడు 3 విధాల సమాధులైన క్షణిక సమాధి, ఉపచార సమాధి, అర్పణ సమాధిలను పరిపూర్ణం చేస్తుంది. వీనిలో అర్పణ సమాధికి మూలమై పెంపొందేది, సమాధితో పాటు విస్తరించేది అయిన స్మరణ ప్రీతియే ఈ సందర్భంలో ఉద్దేశింపబడింది. ఈ విధంగా ఈ ప్రీతి సమాధిని పరిపూర్ణం చేస్తుంది. 3 రకాల సమాధుల్ని పరిపూర్ణం చేస్తుంది. క్షణిక సమాధి, ఉపచార సమాధి, అర్పణ సమాధి. ఇవి అంతకంతకు గాఢమైనటువంటివి. అలాగే ఇతర శబ్దాల అర్థాన్ని కూడా గ్రహించాలి. సుఖి కావటమే సుఖము, లేదా కాయచిత్తాల యొక్క బాధను చక్కగా తినేస్తుంది లేదా తవ్వివేస్తుంది కనతి, కనుక సుఖం. శీతలం కావటం దాని లక్షణము, దానితో కలిసి ఉన్న వాటిని పెంచటము దాని పని. అనుగ్రహం వలన అది తెలియబడుతుంది. ఆ ప్రీతి సుఖాలు వేరువేరుగా ఉండనప్పుడు ఇష్టమైన ఆలంబన లాభం వలన కలిగే సంతుష్టియే ప్రీతి. ఈ ప్రీతి సుఖాలు వేరువేరుగా ఉండనప్పుడు, విడిగా తెలియబడినప్పుడు తనకిష్టమైన
ఆలంబనాన్ని పొందటం వలన కలిగే సంతృప్తియే ప్రీతి. లభించిన దాని అనుభవము సుఖము. ఆ ఆలంబనం వలన కలిగే అనుభవము సుఖము. ప్రీతి ఉన్న చోట సుఖమున్నది, కానీ సుఖమున్న చోట ప్రీతి ఉండకపోవచ్చును. ప్రీతి సంస్కార స్కందంలో గ్రహించబడింది కాగా సుఖము వేదనా స్కందంలో చేర్చబడింది. ప్రీతి అనేది సంస్కారాల్లో చేర్చబడితే సుఖము వేదనా స్కందంలో చేర్చబడింది. సుఖము దుఃఖము అదుఃఖము సుఖము అని 3 వేదనల గురించి చెప్పుకుంటాం కదా. అది దట్టమైన అడవిలో వ్యాకులుడైన బాటసారి నీటిని చూడటము లేదా దాని గురించి వినటంతో సమానమైనది ప్రీతి కాగా, వనంలో నీడను అనుభవించటము లేదా నీటిని త్రాగటం వంటిది సుఖము. దట్టమైన అడవిలో దప్పికతో బాధపడే బాటసారి నీటిని చూడటమో లేదా దాని గురించి వినటంతో సమానమైనది ప్రీతి కాగా, అంటే అతనికి ఆ నీటిని గురించి విన్నప్పుడు లేదా చూసినప్పుడు కలిగేటువంటిది దానితో సమానమైంది ప్రీతి కాగా, వనంలో నీడను అనుభవించటం లేదా నీటిని త్రాగటం వంటిది సుఖము. ఆయా సమయాలలో అవి స్పష్టంగా ఉండటం వలన ఇలా చెప్పబడింది అని తెలుసుకోవాలి. ఈ విధంగా ఇది ఈ సమాధి యొక్క ప్రీతి, ఇది సుఖము, లేదా సమాధిలో ఇవి ఉన్నాయి కనుక ఈ సమాధి ప్రీతి సుఖాలు కలది అని చెప్పబడింది. అదే మొదటి సమాధిని వర్ణన చేస్తూ ఇదంతా చెప్తూ ఉన్నాడు. లేదా ధర్మ వినయం మొదలైన వాటిలా అన్ని పదాలను అర్థం చేసుకోవాలి. ప్రీతి మరియు సుఖము అంటే ప్రీతి సుఖము ఇలా పరస్పరము స్వతంత్ర పదాల రూపంలో వివేకం నుండి ఉత్పన్నమయ్యే ప్రీతి సుఖము ఈ సమాధి చెందటం వలన లేదా ఈ సమాధిలో ఉండటం వలన కూడా ఇది ప్రీతి సుఖ వివేకజము. సమాధి వలనే ప్రీతి సుఖం కూడా ఇచ్చట ఈ సందర్భంలో ఏకాంతం నుండి జనించేదే అవుతుంది. ఇంకా ఏకాంతం నుండి కలిగే ప్రీతి సుఖము ఈ సమాధికి చెందినది కావటం వలన ఒకే పదంతో వివేకజం ప్రీతి సుఖం అని ఈ విధంగా కూడా చెప్పవచ్చును. విభంగంలో ఈ సుఖం ఈ ప్రీతితో పాటు అని చెప్పబడిన చోట కూడా దాని అర్థాన్ని ఇలాగే గ్రహించాలి. ఇది అంతా ఏమిటి అని అంటే అది సూక్ష్మంగా విచారణ చేస్తూ చెప్పటం. ఒక సాధారణ సాధకుడు దీని అంతా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. సాధన చేస్తూ ఉంటే క్రమంగా ఈ స్థితులు అతనికే అనుభవంలోనికి వస్తాయి. మనకు వ్యాకరణం తెలియకున్నా మనం చక్కగా భాషను మాట్లాడతాం. భాషను మాట్లాడడానికి ఇతరులను చూసి నేర్చుకోవటము అభ్యాసము సరిపోతుంది. వ్యాకరణము తెలియవలసిన అవసరం లేదు. ఇది వ్యాకరణాన్ని అంతా చెప్పుకోవటం వంటిది. ఇక ప్రథమ ధ్యాన సమాధి దీని గురించి ముందర వివరించబడుతుంది. ఉపసంపద్య అంటే దగ్గరకు పోయి పొంది లేదా సంపాదించుకొని సమకూర్చుకొని అని అర్థము. విహరిస్తాడు దానికి తగిన విధంగా అంటే ఆ సమాధికి తగిన విధంగా ఈర్యాపథంలో అంటే శారీరకమైన భంగిమలో ఉండటం లేదా చెప్పబడిన సమాధిలో నిలబడటం కూర్చుండటం మొదలైన క్రియావృత్తి ఆచరించటం, గడపటం, ఆయా ఈర్యాపథాలను అనుసరించి ఉండటం చర్యా విహారాన్ని సమకూరుస్తుంది. ఈ విధంగా ప్రథమ సమాధి గురించి మరికొంచెము మనము తెలుసుకున్నాం. ఇక్కడికి ఈరోజు